ఈడ నుంచి కిందకి 3 ఇంచులు మనకు మార్కింగ్ చేసుకోవాలి. కాలర్ ఎట్లా పెట్టాలనో చూపిస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఈ భుజం కుట్టు నుంచి మళ్ళీ కిందికి ఇటు సైడ్ అటు సైడ్ ఇటు కూడా సేమ్ 3 ఇంచెస్. ఇదిగో ఇప్పుడు ఈ 3 ఇంచెస్ నుంచి ఎంత వచ్చిందో ఇదిగో ఈ నుంచి ఎంత వచ్చిందో ఒకసారి కొలుసుకోవాలి. ఇట్లా కొలుసుకున్న తర్వాత ఎంత వచ్చింది మనకు 14.5 వచ్చింది. అది గంబక్రం. ఇగో ఇది గంబక్రము మనకి ఇది 14.5 వచ్చింది కదా. మనం ఇప్పుడు నర తీసుకుందాం, 14.5 తీసుకుందాం. ఇది మనము ఏమంటారు గమ్ ఉంది కాబట్టి ఇగో ఇది ఎంత ఉందో ఇప్పుడు ఇగో 14.5 తీసుకుంటున్నా. ఇదిగో నర తీసుకున్న తర్వాత ఇగో ఇది ఉందా మన గమ్ము. దీన్ని మనం ఈ క్లాత్ కు చేసి ఐరన్ చేయొచ్చు. ఐరన్ చేసి అతుక్కుంటది మనకి. ఇప్పుడు ఈ రెండుటిని ఇట్లా పెట్టేసి మనం గల్లి ఎట్లా గీసుకుంటాం ఇగో ఈ మూలకు ఇగో ఒకటి 1/2 ఇంచు మళ్ళీ సేమ్ ఇగో రౌండ్ ఇది ఇగో ఇట్లా రౌండ్ గీసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలి. ఇది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ క్లాత్ సైజు క్లాత్ తీసుకోవాలి. ఇగో ఒక క్లాత్ ఏమో మనకు కొంచెం ఇగో ఇప్పుడు నెక్స్ట్ పెట్టేడ్ క్లాత్ పెద్దగా రావాలి. ఇప్పుడు దీని సైజు కొంచెం దీనికన్నా ఇగో కొంచెం మనం మళ్ళీ ఒక క్లాత్ కొంచెం పెద్దగా తీసుకోవాలి. ఇదిగో ఇది వచ్చేసి 1.5. ఇగో ఇది వచ్చేసి 2 సరిపోతుంది. ఇదిగో ఇప్పుడు దీనికి సరిపోకపోతే మళ్ళీ మనం అతుకు కూడా వేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు ఇది గమ్ ఏమో మనకు కిందికి రావాలి. ఇప్పుడు ఇది సరిపోవట్లేదు మనకు. మళ్ళీ ఏం చేయాలి, కొంచెం క్లాత్ ని జాయింట్ చేసుకోవాలి. మనం క్లాత్ సరిపోయేటట్లా చూసుకోవాలి. ఇట్లా అతుకులు వస్తే మంచిగా అనిపించదు. మనం కొంచెం ఇట్లా సార్ కొంచెం వీడియో ఆపేవా.